ఇటీవలి భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్రమవడంతో బీసీసీఐ ఐపీఎల్ను సస్పెండ్ చేసింది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న 58వ మ్యాచ్ సెక్యూరిటీ కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. ఈ మ్యాచ్ను రీప్లే చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య లక్నోలో జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయింది. ఆ తర్వాత ఆటగాళ్ల భద్రత కోసం బీసీసీఐ ఐపీఎల్ మొత్తాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో బీసీసీఐ వెంటనే ఐపీఎల్ను రీస్టార్ట్ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. మరో 2 రోజుల్లో కొత్త షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. బీసీసీఐ ప్లాన్ బిని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా 12 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్లను లక్నో, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం వంటి సురక్షిత నగరాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఆటగాళ్లకు పూర్తి భద్రత కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నగరాలు సురక్షితంగా ఉండటంతో ఆటగాళ్లు, సిబ్బంది రాకపోకలు సులభతరం అవుతాయని బీసీసీఐ భావిస్తోంది. అయితే విదేశీ ఆటగాళ్ల లభ్యత ఇప్పటికీ ఒక సమస్య ఉంది. ఈ సీజన్లో 66 మంది ఓవర్సీస్ ప్లేయర్లను జట్లు ఎంపిక చేశాయి. ఇప్పటికే కొంతమంది విదేశీ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయారు. మరో 3 రోజుల్లో ఐపీఎల్ రీస్టార్ట్ చేస్తే విదేశీ ప్లేయర్లు మళ్లీ తిరిగి వస్తారా రారా అనేది $1 బిలియన్ ప్రశ్నగా మారింది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు ప్రత్యేక భద్రత కల్పించడం ద్వారా వారిని ఒప్పించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు 57 మ్యాచ్లు పూర్తయ్యాయి. మిగిలిన 16 మ్యాచ్లు ప్లే ఆఫ్లతో సహా మే 25 ఫైనల్ వరకు జరగాల్సి ఉంది. కొత్త షెడ్యూల్ను ప్రభుత్వం, ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లతో చర్చించి త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా చెప్పారు. సౌరవ్ గంగూలీ కూడా ఐపీఎల్ త్వరలో మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు.